హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ పద్మిని కుమార్ గారు శ్రీకాకుళంలో సైట్ ఇంజనీర్ గారు చేస్తున్నారు. లలిత్ గారు ఆయనేమి మద్రాస్ ఐఐటిలో చేస్తున్నారండి. ఆటోమొబైల్ ఇంజనీర్ కదండి, ఆటోమొబైల్ ఇంజనీర్గా చేస్తున్నారు. మన దగ్గర ఒక 5.2 డిఎస్పీ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. ఆల్రెడీ యాంప్ అయితే సిద్ధం చేయడం జరిగింది. సో ఆయన తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆన్ చేసి చూపించాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది, ఏ కాంపోనెంట్స్ వాడాను ఏంటి అనేది. సార్ చిన్న వీడియో చేసుకుందామంటే అలాగేనంటే జస్ట్ కెమెరా ముందుకు ఇలా వచ్చారు. సార్ ఇప్పుడు సెట్ ఆన్ చేశాను. ఏమైనా హమ్మింగ్ ఇష్యూ ఉందా? హమ్మింగ్ ఇష్యూ ఏం లేదు కదండి. నేను చెప్పిన ప్రాపర్ కాంపోనెంట్స్ అన్ని సరిపోయింది కదండి. సో మీరు సాటిస్ఫై కదా? సాటిస్ఫై. సో ఏంటంటే నేను ఇప్పుడు ఏదో హైదరాబాదు, సికింద్రాబాదు, గుంటూరు, ఇంకెక్కడో బెంగళూరు, డిఫరెన్స్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ పంపిస్తానండి. పంపించి వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు ఏమైనా హమ్మింగ్ ఇష్యూ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది ఏంటి, ప్రాపర్ వైరింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందుకే ప్రతి వీడియోలో కూడా యాంప్లిఫైర్ ఓపెన్ చేసి నేను ఇంటర్నల్ వాడే కాంపోనెంట్స్ ఏది వాడుతున్నాను ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. చూపించిన తర్వాతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అందుకే మా అలాగే దగ్గరలో ఉన్నారు కాబట్టి పద్మిని కుమార్ గారితో రివ్యూ అయితే నేను తీసేసుకుని మీకు ఇప్పించడం అయితే జరిగింది. మనం చేసే ఏ సెట్ అయినా హమ్మింగ్ ఇష్యూ లాంటివి ఏమీ ఉండవండి. ఫర్దర్ కంప్లైంట్స్ వస్తాయా ఏంటి అనేది అంటే అది మనం వాడే విధానం మీద ఉంటుంది. ఒకవేళ మీకు ఫర్దర్ కంప్లైంట్స్ వచ్చినా మనకి లోకల్లో దొరికే కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు కాంపోనెంట్ దొరికితే లోకల్ కాంపోనెంట్ మీరు తీసుకుంటారు. ఒకవేళ కాంపోనెంట్ దొరకకపోతే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను, చక్కగా రీప్లేస్ చేసుకుని వాడుకుంటారు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. దెన్ ఇప్పుడైతే మనం వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. అయితే చాలామంది అంటున్నారు, సార్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నానండి, మీరు రిప్లై ఇవ్వడం లేదు, మరి వాట్సాప్లో మెసేజ్ ఎందుకు చేయమంటారని అంటున్నారండి. సార్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారంటే ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి దీని ప్రైస్ ఎంత అని అడిగితే నేను చెప్పగలను, కానీ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, బాయ్ సార్ అని చెప్తాను అంటున్నారు. హాయ్ అని పెట్టిన తిరిగి రిప్లై నేను హాయ్ అని పెడితే ఆ రీడ్ మార్క్ వస్తుంది కానీ తిరిగి రిప్లై ఇవ్వట్లేదండి. అలా ఎంతమందికి నేను రిప్లై ఇస్తానండి? నేను నియర్ 8 స్కూల్లో యోగా చెప్తాను. ప్రతి యోగా పిల్లలు హాయ్ సార్ హాయ్ సార్ హాయ్ సార్ అంటారు. ఎంతమంది నేను రిప్లై ఇవ్వగలను చెప్పండి? మీకు ఏదైనా వస్తువు యొక్క ఏదైనా కాంపోనెంట్ ఏదైనా ప్రోడక్ట్ యొక్క రేట్ కావాలంటే జస్ట్ నాకు స్క్రీన్ షాట్ పెట్టి దీని ప్రైస్ ఎంత, లేదా రూమ్ సైజ్ పెట్టి దీనికి ఎంత ప్రైస్ అవుతుందని చెప్పండి. ఖచ్చితంగా నేను సమాధానం అయితే ఇవ్వగలను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, పద్మిని కుమార్ గారు ఆర్డర్ చేసిన యాంప్ ఫ్రంట్ లుక్ ఇది విధంగా ఉంది. ఆయన ఇటువంటి బ్లాక్ అండ్ గోల్డ్ లెటర్స్తో ప్యానల్ అయితే చూస్ చేశారు. సో ప్యానల్ అయితే ఈ విధంగా ఉంది. ఇది డిఎస్పి ప్యానల్ అండి, కరెక్ట్గా సూటబుల్ అయిపోతుంది. సో ఇక ఇంటర్నల్ చూద్దాము. చూసే ముందు ఒకసారి ఆన్ చేసి చూద్దాము ఏ విధంగా బ్యాక్ లైట్స్ ఏవి యూజ్ చేశాను, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఆన్ చేయగానే డాల్బీ అట్మాస్ అని వస్తుందండి టైటిల్ అనేది. సో లాస్ట్ మెమరీ ఉంటుంది. దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేస్తే బ్లూటూత్, అక్స్ కనెక్ట్ చేస్తే అక్స్, లేదంటే యూఎస్బి ఇన్పుట్ చేస్తే యూఎస్బి, ఆప్టికల్ ఇన్పుట్ చేస్తే ఆప్టికల్ అనేది దీంట్లో లాస్ట్ మెమరీలో ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. సో ఇంటర్నల్ విషయం వచ్చినప్పటికీ ఈ విధంగా ఉందండి. డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా 5.2 యాంప్ అంటే డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలండి. ఎందుకంటే మనం సబ్ ఓవర్కి లోకల్ బోర్డులు కాకుండా కుమార్ ఆడియోస్ బోర్డులు అయితే యూజ్ చేస్తాము. కుమార్ ఆడియో బోర్డు అనగానే అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. దానికి సింగిల్గా ఒక 10 యాంప్ ట్రాన్స్ఫార్మ్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక 7.1 5.1 అయితే సింగిల్ ట్రాన్స్ఫర్ వైరింగ్ చేసిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇక ఇంకో ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 5 ఛానల్ బోర్డుకి అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ 5 ఛానల్ బోర్డు వచ్చినప్పటికి మహారాజా కంపెనీ 5 ఛానల్ బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచి అవుట్పుట్ అయితే ఉంది, హీటింగ్ ఇష్యూ అంటే ఏమీ లేదు. ఇక సబ్ ఓవర్ విషయం వచ్చినప్పటికి బేస్ అయితే మంచి బేసే వస్తుంది. సో ఆల్రెడీ మన పద్మిని కుమార్ గారు విన్నారు, చాలా బాగుంది బేస్ అని చెప్పేసి ఆయన కూడా ఆయన యొక్క ఒపీనియన్ అయితే తెలియజేశారు. అండ్ ఇదైతే పవర్ సప్లై. సో 2 పవర్ సప్లైలు తీసుకోవడం జరిగింది. మనం చెప్పుకునే డిఎస్పి రిమోట్ కిట్ అండి. ఇది చాలా హై అండ్ మోడల్ రిమోట్ కిట్ అంటే చాలా చక్కగా ఉంటుంది. ఆస్ట్రా రిమోట్ కిట్లు మనకి ప్రజెంట్ మార్కెట్లో స్టాక్ ఆపారు. ఆపిన తర్వాత మనం ఎలా చేద్దాం ఏం చేద్దాం అన్నప్పటికీ డిఎస్పి రిమోట్ కిట్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి. కొన్ని ఆస్ట్రా రిమోట్ కిట్లు అయితే నా దగ్గర ఉన్నాయండి. అది 7.1 7.2 ఫుల్ ప్యాకేజ్కి అయితే దాంతో నేనైతే సెటిల్ చేసి ఇవ్వగలను. ఇది రెగ్యులర్గా వాడే సప్రియం బోర్డు అండ్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. సో ఇన్పుట్ అయితే సో ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము ఆడియో టెస్టింగ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. దీనికైతే ఇప్పుడు నేను స్పీకర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఆన్ చేస్తాను చూడండి. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. ఆన్ చేశాను. ఫ్యాన్కి మనం ఇక్కడ బక్ బోర్డ్ యూజ్ చేయడం వల్ల ఫ్యాన్ సౌండ్ కూడా పెద్దగా ఏమీ లేదండి. దెన్ ఇప్పుడు రిలే ఆన్ అయ్యింది. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. స్పీకర్ నుంచి వైబ్రేషన్ రావడం కానీ ఏమీ అయితే లేదు.